ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. హెపటైటిస్ కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజుని అంటే జూలై 28ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహిస్తారు. హెపటైటిస్ బి వైరస్ కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారూచ్ శామ్యూల్ బ్లూంబర్గ్ గౌరవార్థం వరల్డ్ హెపటైటిస్ డేని జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో హెపటైటిస్ వ్యాధి గురించి మరింత అవగాహన కల్పించడం కోసం స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ కె శ్రవణ్ కుమార్. చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారము. ఈ రోజున హెపటైటిస్ డేగా జరుపుకుంటాం. ఈ హెపటైటిస్ అంటే కాలేయ వ్యాధి అంటారు నార్మల్ గా. దీని గురించి కొంచెం వివరిస్తారండి? ఓకే అండి. హెపటైటిస్ అనగా కాలేయానికి వాపు. ఓకే, అసలు కాలేయము అంటే కనుక చాలా మందికి మన ప్రజల్లో కాలేయ వ్యాధుల గురించి చాలా రుగ్మతలు లేదా మూఢనమ్మకాలు ఇలా చాలా ఉంటాయి. సో వీటినన్నింటినీ అధిగమించాలి అంటే కాలేయం గురించి బాగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ కాలేయం ఎక్కడ ఉంటుందంటే మన కడుపులో పై భాగంలో కుడివైపున ఉంటుందన్నమాట. ఈ కాలేయం వల్ల మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మిగతా ఆర్గాన్స్ లాగా అంటే కిడ్నీలు 2 ఉంటాయి మనకు, కానీ అలా కాదు. మన బాడీలో కాలేయం ఒకటే ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇది. మనం తిన్న ఆహారాన్ని కరిగించేసి తర్వాత వ్యర్థాలను ఫిల్టర్ చేసి మోషన్ ద్వారా బయటికి పంపించడం కాలేయం ముఖ్య పని. అది కాకుండా చాలా మంది చాలా టాబ్లెట్స్ తీసుకుంటారు కదా, ఆ టాబ్లెట్స్ అన్నిటిని మెటబలైజ్ చేయడం అనేది ఈ కాలేయంకి ఇంకొక పని. అది కాకుండా మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ అనేది ఈ కాలేయంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ కాలేయం చెడిపోయినప్పుడు ఈ ప్రోటీన్ సింథసిస్ జరగకపోవడము, తర్వాత ఈ వ్యర్థాలను ఫిల్టర్ కాకపోవడము, ఈ డ్రగ్స్ యాక్షన్స్ అన్ని ప్రొలాంగ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హెపటైటిస్ అంటే కనుక ఏదైనా సరే లివర్ కి వచ్చే వాపు, దాన్ని హెపటైటిస్ అంటాము. ఓకే, అసలు ఈ హెపటైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయండి? హెపటైటిస్ అనేవి ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, ఇంకొకటి ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. ఓకే, అది ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నారు. ఫ్యాటీ లివర్ అంటే ఏంటండి? ఫ్యాటీ లివర్ అంటే కనుక చాలా మందికి ఉబకాయము ఇటువంటి ఉన్న వాళ్లలో లివర్ లో ఫ్యాట్ చేరుతుందన్నమాట. ఆ లివర్ లో ఫ్యాట్ చేరి అది గ్రేడింగ్ అంటారు. అంటే ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ నుంచి థర్డ్ గ్రేడ్ కి అలా పెరుగుతున్న క్రమంలో లివర్ లో వాపు వస్తుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. ఇది ఎక్కువ శాతం మంది ఊబకాయల్లో అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఉంటుంది. కానీ మన లాంటి ఇండియన్ కంట్రీస్ లో చాలా మంది ఎక్కువ బరువు లేకపోయినా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా దాన్ని లీన్ నాష్ అంటారు అనమాట. సన్నగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చి దానివల్ల నాష్ అనేది రావచ్చు. ఓకే, వైరస్ వల్ల కూడా వస్తుంది అంటున్నారు. ఆ వైరస్ ఏ రకంగా వెళ్తుందండి బాడీలోకి? ప్రధానంగా వైరల్ హెపటైటిస్ అనేది హెపటైటిస్ వైరస్ అనేవి ఉంటాయండి. హెపటైటిస్ వైరస్ లో హెపటైటిస్ ఏ, బి, సి, ఈ అలా 4 రకాలు చాలా ఇంపార్టెంట్ వైరస్ అన్నమాట. ఈ వైరస్లే కాకుండా మన బాడీలో ఏ వైరస్ ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే సపోజ్ కొంతమందికి డెంగ్యూ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వల్ల కూడా అది లివర్ ని ఎఫెక్ట్ కూడా చేయొచ్చు. డెంగ్యూ హెపటైటిస్ అంటారు. కొంతమందికి మలేరియా రావచ్చు, మలేరియా వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అది మలేరియల్ హెపటైటిస్ అంటారు. సో ప్రధానంగా ఈ వైరల్ హెపటైటిస్ అనేది ఇంపార్టెంట్. ఈ ఏ, ఈ అనేవి ముఖ్యంగా అక్యూట్ హెపటైటిస్ కాజ్ చేస్తుంది. అంటే ప్రధానంగా ఇవి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ఇటువంటి వాటి వల్ల వ్యాప్తి చెందుతుందన్నమాట. సపోజ్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తాము, అక్కడ స్టేషన్స్ లో గానీ ఎక్కడైనా కలుషితమైన ఆహారం గానీ వాటర్ గానీ తీసుకోవడం వల్ల ఇవి వస్తుందన్నమాట. ప్రధానంగా ఈ ఏ అండ్ ఈ వైరస్ల వల్ల వచ్చే హెపటైటిస్ చాలా వరకు తొందరగా తగ్గిపోతుంది. ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది పెట్టదన్నమాట. కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి మాత్రం మన బాడీలో వచ్చి అది ఎక్కువ రోజులు మన బాడీలోనే అలా ఉండి క్రానిక్ హెపటైటిస్ కి దారి తీయవచ్చు. ఓకే, హెపటైటిస్ వచ్చింది అనడానికి సిమ్టమ్స్, బేసిక్ లక్షణాలు ఏంటండి? చాలా మందికి పెద్ద లక్షణాలు కనపడవండి. ఆకలి తగ్గిపోవడము, కడుపు నొప్పి రావడము, జ్వరం రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, అన్నం సహించకపోవడము,
ఇంకొంతమందికి పచ్చకామెర్లు కూడా వస్తాయన్నమాట. బట్ విపరీతమైన నీరసం అనేది వీళ్ళకు ఉంటుంది. అన్ని వైరసల్ ఇన్ఫెక్షన్స్ లాగా అనుకొని చాలా మంది ఈ క్రమంలో రారు హాస్పిటల్ కి. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. యూరిన్ గనక కలర్ మారి దాంతో పాటు విపరీతమైన నీరసము, ఆకలి తగ్గిపోవడము, వాంతులు రావడం అంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి టెస్టులు చేసుకుని మీరు చూసుకోవాలి. ఓకే, హెపటైటిస్ రావడానికి మేజర్ కారణాలు ఏంటండి? సపోజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనే ఒక ఉంది. అది చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పొద్దున రాత్రి ఇంకా మార్నింగ్ లేచిన నుంచి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆల్కహాల్ ఒక 3 years కానీ 5 years కానీ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ వస్తుందన్నమాట. సో దీనికి మెయిన్ కారణం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. అది కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేది మాత్రం మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనేవి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి ప్రెగ్నెంట్ మదర్ గనక హెపటైటిస్ బి గానీ సి గానీ పాజిటివ్ ఉంటే కడుపులో ఉన్న బేబీ కూడా సంక్రమించే అవకాశం ఉంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ లో రావచ్చు. అది కాకుండా కొంతమంది ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క రేజర్స్ కానీ బ్రషెస్ కానీ మనం షేర్ చేసుకోవడం వల్ల కూడా మనకు రావచ్చు. అది కాకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీ, దీనివల్ల కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి కూడా వస్తాయి. అది కాకుండా మన బాడీలో, మన ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి గానీ హెపటైటిస్ సి గానీ ఉంది, మన చేతికి పుండ్లున్నాయి, మనము దాని మీద వాళ్ళ యొక్క చెమట గానీ వాళ్ళ యొక్క ఉమ్ము గానీ పడితే మనకు సంక్రమించవచ్చు. సో ఎనీ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్స్ కెన్ లీడ్స్ టు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఓకే, వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి? వంశపారంపర్యంగా తక్కువ అండి. ఓన్లీ ప్రెగ్నెన్సీ మదర్ నుంచి బేబీకి వచ్చేదే ఉంటుంది. సో ఎవరు ఎక్కువ ససెప్టబుల్ అండి? వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఎవరికైనా రావచ్చండి. బట్ నార్మల్ పీపుల్ తో పోల్చుకుంటే డయాలసిస్ పేషెంట్స్ లేదా క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి వీళ్ళకు తొందరగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా మిగతా పేషెంట్స్ లాగా వీళ్ళలో అన్ని లక్షణాలు కూడా మనకు కనపడవు అనమాట. సో ఈ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా జనరల్ పబ్లిక్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, దాంతోపాటు కలుషితమైన ఆహారము తీసుకోకుండా ఉండడము, కలుషితమైన నీరు తీసుకోకుండా ఉండడము, ఇట్లాంటివి చేయాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడితే లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఇది ఎంతవరకు నిజమండి? యాంటీబయాటిక్స్ కూడా తగినంత మోతాదులోనే వాడాలి. అంటే డాక్టర్స్ మనకు ప్రిస్క్రైబ్ చేసింది 3 days, 5 days, 7 days అని. ఒకసారి ఒకరికి వస్తుంది, ఇప్పుడు ఆ యాంటీబయాటిక్ వాడారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారిని సంప్రదించకుండా అదే యాంటీబయాటిక్స్ చాలా రోజుల నుంచి వాడుతూ ఉంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు లివర్ సిరోసిస్ అని, లివర్ క్యాన్సర్ అని ఉన్నాయి. ఈ రెండు వాటికి ఇప్పుడు మీరు చెప్తున్న హెపటైటిస్ కి మధ్య సంబంధం ఏదైనా ఉందండి? ఈ అక్యూట్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అక్యూట్ స్టేజ్ నుంచి కొంతమందికి క్రానిక్ స్టేజ్ లోకి వెళ్తారు. ఈ క్రానిక్ హెపటైటిస్ అంటే ఆ వైరస్ మన బాడీలోనే ఉండి మనకు ఎటువంటి లక్షణాలు చూపించకుండా మన లివర్ ని స్లోగా డ్యామేజ్ చేస్తూ వస్తుంది. అట్లాంటప్పుడు వీళ్ళు లివర్ సిర్రోసిస్ లాగా బయటకు వస్తుందన్నమాట. లివర్ సిర్రోసిస్ అంటే లివర్ బాగా గట్టిపడ్డం. లివర్ గట్టిపడడం వల్ల మన బాడీలో లివర్ లోంచి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల లివర్ చేయాల్సిన పనులన్నీ చేయలేదు. అంటే వాళ్ళ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోవడము, ప్రోటీన్ ని సింథసిస్ చేయలేకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు అనేవన్నీ వస్తాయి. అటువంటి పేషెంట్స్ కి లివర్ సిరోసిస్ స్టేజ్ లో లక్షణాలు ఎలా ఉంటాయంటే కాలవాపులు రావడము, పొట్టలో నీరు చేరడము, పచ్చకామెర్లు ముదిరిపోవడము, తర్వాత రక్తపు వాంతులు అవ్వడము, మోషన్ లో రక్తం అవ్వడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. కొంతమందికి ఈ సిర్రోసిస్ స్టేజ్ లో కూడా కనపడకుండా ఒకేసారి లివర్ లో క్యాన్సర్ లాగా, దాన్ని హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాము, ఆ క్యాన్సర్ స్టేజ్ లోనే బయటకు కనపడుతుంది. సపోజ్ నేను ఈ మధ్య ఒక పేషెంట్ ని చూశాను. ఆ కుర్రవాడు మొన్ననే ఐఐటీలో సీట్ తెచ్చుకొని ఐఐటీలో చేరాడనమాట. చేరిన 15 days కో 20 days కో కడుపు నొప్పి, పచ్చకామెలు వచ్చాయని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను ఆ అబ్బాయికి పరీక్షలు చేసి చూడగా ఆ అబ్బాయికి హెపటోసెల్యులర్ కార్సినోమా ఉంది. అంత చిన్న కుర్రవాడికి ఎందుకు కార్సినోమా ఉందని చూడగా ఆ అబ్బాయి హెపటైటిస్ బి వైరస్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి అందరికీ టెస్ట్ చేయగా వాళ్ళ మదరు, ఫాదర్ అందరు హెపటైటిస్ బి పాజిటివ్ అన్నమాట. సో ఆ అబ్బాయికి చిన్నప్పుడు వాళ్ళ మదర్ నుంచి గర్భంలోనే సంక్రమించి అలాగే ఉండి 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 లివర్ అంతా ఇబ్బంది పెట్టి ఒకేసారి క్యాన్సర్ లాగా బయటకు వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి హెపటైటిస్ బి వైరస్ ఉంది అన్నారు, వాళ్ళలో ఇటువంటి సిమ్టమ్స్ ఏమి లేవండి? ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి క్రానిక్
గా ఉంటాయి. అది మనం టెస్టులు చేసుకుంటే గానీ చాలా మందికి బయటకు కనపడవు అనమాట. సో అది అలాగే ఉండి ఉండి బాడీలో లివర్ ని స్లోగా ఇబ్బంది డ్యామేజ్ చేసి ఎయిదర్ సిరోసిస్ లాగా గానీ లేదా హెపటోసెల్యులర్ కార్సినోమా లాగా గానీ బయటికి ప్రజెంట్ అవుతుంది. ఎట్ ద ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? ఈ సిరోసిస్ లో కూడా స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. స్టేజ్ 1 and 2 లో లివర్ ఫంక్షన్స్ కొన్ని బానే ఉంటాయి. బట్ స్టేజ్ 3 and స్టేజ్ 4 వచ్చేటప్పటికి డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. ఇది ఇంకా లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ అన్నమాట. ఓకే, లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇస్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి? ఇప్పుడు ఈ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ సిరోసిస్ వచ్చింది, ఇప్పుడు ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్కహాల్ మానేస్తే లివర్ సిరోసిస్ స్టేజ్ నుంచి కూడా వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ మిగతా ఇంకా వెనక్కి వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు ఎండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మనకు ఆప్షన్ అన్నమాట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కనుక లివర్ మార్చుకోవడం. సో మన బాడీలో ఒకటే ఆర్గాన్ ఉందన్నాము. సో ఎలా మార్చుకుంటాము అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అని, కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అని. లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన ఇంట్లో వాళ్ళు గాని మన బంధువులు గాని ఎవరైనా వాళ్ళ లివర్ ని మనకు కొంచెం డొనేట్ చేస్తే అంతా అనేది మనం టెస్ట్ చేసుకుని కొంత పార్ట్ మాత్రమే తీసుకుంటాము. ఆ తర్వాత ఆ తీసుకున్న లివర్ మన బాడీలో గ్రో అయ్యి నార్మల్ స్టేజ్ కూడా వస్తుంది. మనకి ఇచ్చిన వాళ్ళలో కూడా లివర్ గ్రో అయ్యి నార్మల్ స్టేజ్ కి వస్తుంది. దానివల్ల అపోహలు పడాల్సిన అవసరం లేదు. నేను లివర్ ఇస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మనకి ఇచ్చే స్టేజ్ లో లేనప్పుడు కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ లివర్ మనకు సూట్ అయితే కనుక మనం తీసుకొని అప్పుడు మొత్తం లివర్ మనకు వస్తుంది కాబట్టి మన బాడీలో లివర్ చేసే పనులన్నీ ఆ కొత్త లివర్ పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ మనం నార్మల్ పేషెంట్స్ లాగా అయిపోతాము. ఓకే, సో లివర్ కి రీజనరేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు హెపటైటిస్ లో లివర్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఆ డ్యామేజ్ ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, సపోజ్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ రోజు తీసుకొని లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఆపితే లివర్ ఖచ్చితంగా రీజనరేట్ అవుతుంది. అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకపోతే లివర్ కంపల్సరీగా రీజనరేట్ అయ్యి నార్మల్ స్టేజ్ కి అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రొలాంగ్డ్ హెపటైటిస్ ఉందనుకోండి, దీర్ఘకాలంగా ఒకరు హెపటైటిస్ తో బాధపడుతున్నారు, వాళ్ళకి లివర్ కాకుండా అదర్ ఆర్గాన్స్ లైక్ ప్యాంక్రియాస్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఇప్పుడు లివర్ క్రానిక్ హెపటైటిస్ లోకి వెళ్లిపోయి తర్వాత సిర్రోస్ ఆఫ్ లివర్ స్టేజ్ లోకి వస్తే ఖచ్చితంగా మిగిలిన ఆర్గాన్స్ అన్ని ఒక్కొక్కటి అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లివర్ చేసే ఫంక్షన్స్ ఆల్మోస్ట్ 500 పైనే ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో అన్ని ఆర్గాన్స్ ని సమయంలో పెట్టుకోవడము ఇట్లాంటివి కూడా. మోస్ట్ కామన్ గా వీళ్ళకు కిడ్నీస్ అఫెక్ట్ అవుతా ఉంటాయి. దాన్ని హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాము. దాంట్లో క్రియాటినిన్ పెరిగిపోవడము, యూరిన్ తగ్గిపోవడము ఇట్లాంటివి జరుగుతుంది. కొంతమందికి హెపాటిక్ ఎన్కెఫ్లోపతి అంటాం. అంటే వీళ్ళు మగతగా అయిపోవడము, మత్తుగా అయిపోవడము, గుర్తుపట్టకపోవడము, మార్నింగ్ నిద్రపోతూ ఉంటారు, రాత్రంతా మేల్కొని ఉంటారు. అలా బ్రెయిన్ అఫెక్ట్ అవ్వడం గానీ, తర్వాత ఈ కిడ్నీస్ అఫెక్ట్ అవ్వడం గానీ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ కి ఈ హెపటైటిస్ కి ఏమైనా సంబంధం ఉందండి? అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదండి, చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా పెరిగితే ఈ ఫ్యాటీ లివర్ స్టేజెస్ అనేది పెరిగి నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు, నాష్ అంటారు. ఆ నాష్ నుంచి ఫర్దర్ గా వాళ్లకు సిర్రోస్ ఆఫ్ లివర్ వచ్చి తర్వాత హెపటోసెల్యులర్ కార్సినోమాకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళందరూ మెయిన్ గా ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకుని ఫ్యాటీ లివర్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి వెయిట్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ ని కంట్రోల్లోకి పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడము చేస్తే ఈ నాష్ స్టేజ్ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం గానీ జరుగుతుంది. ఈ వ్యాధికి చికిత్స విధానాలు ఏముంటాయండి? అంటే ఇప్పుడు హెపటైటిస్ అంటాం. హెపటైటిస్ అయితే అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సపోర్టివ్ థెరపీ అంటాం. అంటే పేషెంట్ కి మంచి ఆహారాన్ని ఇవ్వడము, దాంతోపాటు ఈ టైంలో వాళ్ళకు గ్లూకోజ్ అనేది ఎక్కువ కావాలి. షుగర్ పేషెంట్స్ కాకపోతే కనుక బాగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, ఓఆర్ఎస్ తీసుకోవడము, గ్లూకోజ్ వాటర్ తీసుకోవడము. మనం అందరిలా కాకుండా ఈ టైంలో వాళ్ళకు వాంతులు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్మాల్ ఫీడ్స్ మోర్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. అంటే అందరూ 3 పూట్ల తింటే మనం 6 పూట్ల తినాలి. అందరు తినే మోతాదులో కొంచెం కొంచెంగా తీసుకుని ఈ టైం ఇలా కంటిన్యూ అయితే ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ నుంచి బయటికి వచ్చేస్తారనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అయిపోయి లివర్ సిరోసిస్ స్టేజ్ కి వస్తే మాత్రం వీళ్ళకు ఉప్పు తగ్గించుకొని తినమని చెప్తాము, నూనె నెయ్యి తగ్గించుకోమని చెప్తాము. ఈ లివర్ ఫంక్షనింగ్ పోయింది కాబట్టి ప్రోటీన్ మన బాడీలో సింథసిస్ కాదు కాబట్టి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. అంటే గుడ్లు, పన్నీరు ఇటువంటివి బాగా తీసుకోమని చెప్తాం. ఇప్పుడు హెపటైటిస్ లేకపోతే పచ్చకామెర్లు వీటిల్లో ఆహార విషయంలో చాలా అపోహలు ఉంటాయి, వాటిని తీరుస్తారండి. మనకు
సొసైటీలో జాండీస్ వచ్చిందనగానే వీళ్ళకందరికీ ఫుడ్ అన్ని మార్చేసి ఖాళీగా ఉంచుకోమని చెప్పి ఓన్లీ పర్టికులర్ మజ్జిగ, పెరుగన్నం ఇట్లాంటివే పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో అన్ని తీసుకోవచ్చు. వాళ్ళకు వాంతులు లేనంత వరకు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నూనె, నెయ్యి తగ్గించుకొని తీసుకోమని చెప్తాము. అదే జాండీస్ ఎంతున్నా కూడా వాళ్ళకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఓన్లీ ఆయిల్, ఫ్యాట్ తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు. అదే లివర్ సిరోసిస్ వాళ్ళు వచ్చి జాండీస్ వచ్చినా కూడా వాళ్ళకు మంచి ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. దాంతోపాటు గుడ్లు, పన్నీరు, పెరుగు, అన్నము అన్ని బాగా పెట్టాలి. అండ్ ఆయిల్ మాత్రం తగ్గించి పెట్టాలి. అండ్ సిరోసిస్ వాళ్ళకైతే ఉప్పు కూడా తగ్గించి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మాక్సిమం యూత్ అంతా జంక్ ఫుడ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ జంక్ ఫుడ్ కి ఈ లివర్ డిసీజెస్ కి ఏమైనా కనెక్షన్ ఉందంటారు? నేను ఇందాక చెప్పాను కదండి, ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ మంది ఊబకాయం అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ పేషెంట్స్ లో ఉంటదన్నమాట. వీళ్ళందరికీ ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడము, హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మిల్క్, బ్రెడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటిని అవాయిడ్ చేసేయాలి. అండ్ రోజు వ్యాయామం ఉండాలి. 40 నుంచి 45 నిమిషాల వరకు వారానికి 5 రోజులు కంపల్సరీగా వ్యాయామం చేస్తే అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఓకే, అసలు ఈ ఫ్యాటీ లివర్ కావచ్చు, లేకపోతే హెపటైటిస్ కావచ్చు, ఈ వ్యాధి ఉంది అని ఫస్ట్ స్టేజ్ లోనే తెలుసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో అయితే కనుక వీళ్ళకందరికీ కడుపు నొప్పి, జ్వరము, పచ్చికామెర్లు, ఆకలి తగ్గిపోవడము, వాంతులు ఉంటాయి. కాబట్టి ఆ స్టేజ్ లో మనము లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంటాము. తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇవి చేసుకుని వాళ్ళకు ఎట్లుంది ఏంటి అని మనం కనుక్కోవచ్చు అనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ లో ఉంటే మాత్రం వాళ్ళకు లక్షణాలు ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ మనం టెస్టులు చేసి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంది అంటే ఇంకా ఫర్దర్ టెస్ట్ చేసి మన బాడీలో వైరస్ లోడ్ ఎంత ఉంది అని చూసుకొని వాళ్ళకి మందులు స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగా రికవరీ ఉంటుంది. ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి ఏ విషయంలోనైనా. ఈ విషయంలో కూడా హెపటైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఇప్పుడు ఆల్కహాలిక్ హెపటైటిస్ వాళ్ళకి ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే హెపటైటిస్ తగ్గిపోతుంది. సో దానికి ప్రివెన్షన్ వచ్చి ఆల్కహాల్ అబ్స్టినెన్స్ అంటే ఆల్కహాల్ మానేస్తే వీళ్ళు ఖచ్చితంగా రికవరీ అయిపోతారు. నెక్స్ట్ నాష్ అంటే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చి నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్. దీనికి ఇందాక అనుకున్నాం కదా, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అవన్నీ మానేసి వెయిట్ తగ్గించుకొని ప్రతిరోజు వ్యాయామం, వారానికి 5 రోజులు వ్యాయామం చేసి కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో, షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకుంటే ఈ నాష్ నుంచి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైరల్ హెపటైటిస్ కి ఇందాక అనుకున్నట్టు కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తగ్గించేసుకొని అండ్ అందరితో పాటు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ ని షేర్ చేసుకోకుండా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే కనుక వీటి నుంచి మనం తీసుకోవచ్చు. అది కాకుండా హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ ఏ కి కూడా వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టంగానే అందరికీ 3 డోసెస్ తీసుకోవాలండి. పుట్టినప్పుడు వెంటనే ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో ఇస్తున్నారు. అది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఎక్కువ రిస్క్ లో ఉంటారు, లైక్ క్యాన్సర్, కీమోథెరపీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే వీళ్ళకు హెపటైటిస్ బి రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పుట్టిన వెంటనే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు నేను పుట్టిన స్టేజ్ లో ఆ టైంలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు మేము తీసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు కంపల్సరీగా హెపటైటిస్ బి టెస్ట్ చేసుకుని హెపటైటిస్ బి మనకు లేదు అంటే కనుక 3 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలండి. 3 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక మనం 100% ప్రొటెక్షన్ ఉంటుంది, మనకు ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు మన ఇంట్లో ఎవరికి హెపటైటిస్ బి వచ్చినా మనం ఇబ్బంది కాకుండా ఉంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ డిటెక్టెడ్ విత్ హెపటైటిస్ వైరస్, ఆ బేబీకి రాకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి హెపటైటిస్ బి వైరస్ కనిపిస్తే కనుక వాళ్ళకు కొన్ని టెస్టులు చేసి వైరస్ ఎంత మోతాదులో ఉందో టెస్ట్ చేసుకుని వైరస్ కనుక ఎక్కువ మోతాదులో ఉంది, బేబీకి సంక్రమిస్తుంది అనుకుంటే కనుక కొన్ని మందులు పెడతామండి. ఆ మందుల వల్ల బేబీకి రాకుండా ఉంటుంది. బేబీ పుట్టిన వెంటనే మళ్ళీ బేబీకి వ్యాక్సిన్ తీసుకుంటే కనుక అప్పుడు మదర్ నుంచి బాగా ప్రొటెక్షన్ లో ఉంటారు వీళ్ళు. ఓకే, ఈ సంవత్సరం 2024 నాటికి వరల్డ్ హెపటైటిస్ డే కి ఒక నినాదం అంటూ ఇచ్చింది కదండి, ఒక థీమ్ ఉంది. దాని గురించి ఒకసారి శ్రోతలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇయర్ 2024 థీమ్ ఏంటి అంటే ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ ఎందుకు అంటామంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ 6 మంది హెపటైటిస్ వైరస్ సంక్రమిస్తే వాళ్ళలో ఒకరికి మాత్రమే నాకు హెపటైటిస్ ఉంది అని తెలుస్తుంది, మిగిలిన 5 మందికి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే సరిగ్గా టెస్టులు చేసుకోకపోవడం వల్ల లేదా లక్షణాలను పట్టించుకోకపోవడం వల్ల. ఇలా ఉండగా వీళ్ళు అలాగే క్రానిక్ హెపటైటిస్ స్టేజ్ లోకి వెళ్లి లివర్ సిరోసిస్ లోకి వెళ్లి లివర్ క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. మనం అందరం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుని మనకుంటే దానికి సరైన మందులు ఉన్నాయి. ఇంతకుముందు హెపటైటిస్ సి
హెపటైటిస్ బి వస్తే మందులేమి లేవు, వస్తే ఆల్మోస్ట్ చనిపోవాల్సిందే అనుకునే స్టేజ్ ఉండేది. బట్ లాస్ట్ 6 సంవత్సరాల కిందటి నుంచి హెపటైటిస్ సికి మంచి మందులు వచ్చాయి. 3 నుంచి 6 నెలలు మందులు తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది దొరుకుతుంది. సో కంప్లీట్ క్యూర్ అవుతున్నప్పుడు మనం టెస్ట్ చేసుకుని మందులు వాడుకుంటే ఈ సిర్రోసిస్ స్టేజ్, ఈ హెపటోసెల్యులర్ కార్సినోమా స్టేజ్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ వండర్ఫుల్ థీమ్ అండి. యాక్చువల్లీ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేయాల్సిన పనిని గనక సక్రమంగా చేస్తే ఈ వ్యాధి పరంగా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు, తగ్గించుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్. మీ వెరీ వాల్యుబుల్ టైం ని ఆకాశవాణి శ్రోతల కోసం వెచ్చించి ఇంత చక్కటి ఆరోగ్యపరమైన అంశాలని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతవరకు ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.